బండి భగీరథకు సంబంధించిన పోక్సో కేసులో తన పేరును జోడిస్తూ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాటిలైట్ ఛానళ్లు, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయితే గతంలోనే బండి సంజయ్ పరువుకు భంగం కలిగించేలా ఆయన పేరును ప్రస్తావిస్తూ ఎలాంటి నిరాధారమైన వివాదాస్పదమైన వార్తలు లేదా పోస్టులను ప్రసారం చేయకూడదని శాటిలైట్ ఛానళ్లు, డిజిటల్ మీడియా వంటి సామాజిక మాధ్యమాలను కోర్టు ఆదేశించింది. బండి భగీరథకు సంబంధించిన పోక్సో కేసులో తన పేరును జోడిస్తూ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాటిలైట్ ఛానళ్లు, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పలు మీడియా ఛానల్స్ తో పాటు సోషల్ మీడియా యాజమాన్యాలకు అదేవిధంగా ఎక్స్ అకౌంట్లు, అదేవిధంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తో పాటు సోషల్ మీడియాను ఉపయోగించుకుని తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కథనాలను ప్రచారం చేశారంటూ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఇటీవల బండి భగీరథ్ పోక్సో కేసు విషయంలో తండ్రిగా తన పేరును వాడవద్దంటూ బండి సంజయ్ కుమార్ కోర్టుకు వెళ్లారు. బండి సంజయ్ కుమార్ పేరు ఎక్కడా వాడవద్దంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అందులో భాగంగా బండి భగీరథ్ కేసు విషయంలో బండి సంజయ్ పేరును లాగి బండి సంజయ్ పేరును ప్రస్తావించి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా పలు మీడియా ఛానళ్లతో పాటు పలు సోషల్ మీడియా అకౌంట్స్ వ్యవహరించాయంటూ ఆరోపిస్తూ బండి సంజయ్ తన అడ్వకేట్ ద్వారా పలు సోషల్ మీడియా ఛానళ్ల యాజమాన్యాలతో పాటు పలు మీడియా ఛానళ్ల యాజమాన్యాలకు పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి బండి భగీరథ్ పోక్సో కేసు విషయంలో ఇప్పటికే బండి భగీరథ్ ఈ కేసు విషయంలో అరెస్ట్ అయ్యారు, రిమాండ్ లో ఉన్నారు. అయినప్పటికీ తండ్రిగా తన పేరును వాడి తన పరువు ప్రతిష్టలకు అదేవిధంగా భంగం కలిగించే విధంగా వ్యవహరించారంటూ కూడా బండి సంజయ్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పటికే ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అయినప్పటికీ పలు మీడియా ఛానళ్లు, సోషల్ మీడియా అకౌంట్స్ నా పేరును వాడారంటూ కూడా బండి సంజయ్ ఆరోపిస్తూ పలువురికి నోటీసులు పంపించారు. దీనిపై త్వరలో అంటే సోషల్ మీడియా అకౌంట్స్ లో కావచ్చు, అదేవిధంగా మీడియా ఛానల్లో, యూట్యూబ్స్ లో, అదేవిధంగా ఫేస్బుక్ ఎక్స్ అకౌంట్స్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లో తన పేరును వాడారు కాబట్టి వాటిని వెంటనే డిలీట్ చేయాలంటూ కూడా కోరారు. డిలీట్ చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా బండి సంజయ్ కుమార్ పంపినటువంటి నోటీసుల ద్వారా సోషల్ మీడియా అకౌంట్స్ తో పాటు అదేవిధంగా పలు మీడియా ఛానళ్లకు ఈ నోటీసు పంపించారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.